మైసూర్ ప్యాలెస్లో మా ఫ్రెండ్స్తో కలిసి 2024 11వ నెల 21వ తారీఖున మేమందరం కలిసి టూర్కి వెళ్ళడం జరిగింది. ఆ టూర్లో మేమందరం ఒక్కొక్కరం కలిసి విడివిడిగా ఒక్కొక్క ఫోటో చొప్పున చాలా ఫోటోలు దిగాం. ఆ ఫోటోలన్నింటినీ కలిపి ఒక చోట భద్రపరచాలని ఉద్దేశంతో వీడియోగా చేయాలని దాన్ని నేను పెట్టడం జరిగింది. ఈ ఫొటోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో మీరందరూ కూడా నాకు చెప్పాలి. ఎందుకంటే ఇలా తీసి పెట్టాలా లేకపోతే వీడియోగా తీసి పెట్టాలనేది నాకు ఈ మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఆ కన్ఫ్యూజన్ మీరు కొంచెం క్లారిటీగా చెప్తారని నా ఫ్యాక్స్కి దేవుళ్ళని మిమ్మల్ని అందరిని కూడా అడుక్కుంటున్నానండి. కాదు అడుగుతున్నానండి. కాబట్టి మీరందరూ నాకు బాగా సలహా ఇస్తారని నేను ఈ వీడియో సాక్షిగా మిమ్మల్ని అడుక్కుంటున్నానండి. కాదు అడుగుతున్నానండి. కాబట్టి మీరందరూ నాకు మంచి సలహా ఇస్తారని నేను మీకు ఈ వీడియోని బహుమతిగా పంపుతున్నానండి. ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే అండి, పొద్దున్న ఆవురావురమంటూ ఆటో ఎక్కండి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళామండి. ఆకలి వేసిందో లేదో మాకు తెలియదు కానండి, అక్కడ ఉన్న ఆకులన్నీ కూడా మా వెనకే చూస్తుంటే మాకు ఆకలి వేస్తుందేమో అన్నంత అనిపించిందండి. కానీ ఫోటోల ముందు ఆకలి పెద్దగా కనిపించలేదండి. అందుకనే స్టిల్స్ ఇచ్చేసండి ఈ ప్యాలెస్ ముందు ఫోటోలు దిగేసామండి. కాబట్టి మీరు అందరూ చాలా బాగా చూసేసి మాకు లైక్లు కొట్టేసి షేర్ చేసేసి అందరికీ పంపించేస్తారని ఈ వీడియో సాక్షిగా ఒక్కొక్కరిని కూడా నేను ప్రతిసారి అడుక్కున్నట్టుగానే ఇప్పుడు కూడా అడుక్కుంటున్నానండి. మీరు మాత్రం తప్పకుండా లైక్ ఒకటి కొట్టండి. అంటే కొట్టడం అంటే కొట్టడం కదండి, అలా నొక్కండి. ఓకేనండి. ఏమండి, మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి బాబు. ఈస్ట్ గోదావరి నుంచి అండి ట్రైన్ ఎక్కి, బస్సు ఎక్కి, ఆటో ఎక్కి, సైకిల్ ఎక్కి, నడుచుకుంటూ ఈ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళామండి. ఆ విషయం ఇందాక చెప్పడం మర్చిపోయానండి. ఇంకో విషయం అండి బాబు, దారి మధ్యలోనేమో వర్షం అండి, ఓ దక్కునేమో వరదండి, ఇంకో చోట ఏమోనండి ఎండండి. ఇవన్నీ ఉన్నాయి కదని చెప్పేసి పొద్దున్న లెగిసేసరికి బాగా చలండి. కానీ మా ఆలోచన అంతా కూడా ఆ ప్యాలెస్ చూడాలనే తప్ప మరో ఇంకో ఆలోచన లేదని. కానీ మేమందరం కూడా మిలిటరీలో సైనికుల్లాగా యుద్ధం చేయాలనే ఉద్దేశంతో తప్ప మరి ఏ ఉద్దేశం కనబడలేదండి. అందుకని అక్కడికి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ప్యాలెస్ని చూసిన తర్వాత ఈ బాధలన్నీ మర్చిపోయామండి. ఎందుకంటే మనం ఏంటండి, గోదావరి వాళ్ళం కాదండి. ఆ ప్యాలెస్ని చూడగానే అంత దూరం నుంచి ఇన్ని ఇబ్బందులు పడుతూ వచ్చి ఈ ప్యాలెస్ ముందు నుంచి మనం ఫోటోలు దిగుతున్నాము. ఆ ప్యాలెస్ కట్టిన మహారాజు గారు ఎవరో కానీ చాలా గొప్పోడని చెప్పేసి మాలో భావం కలిగిందండి. భావం కలిపి ప్యాలెస్లో ఉన్న రాజుగారిని చూద్దాం కదని ప్యాలెస్ చుట్టూ తిరిగామండి. ప్యాలెస్లో రాజుగారు లేరండి. కానీ మేము వచ్చామనో లేకపోతే మేము రావట్లేదనో కానీ మేము కబురు పెట్టి ముందుగా చెప్పలేదనే ఉద్దేశంతోనో తెలియదు కానీ కోపగించి ఆ రాజుగారు ప్యాలెస్లోంచి బయటికి వెళ్ళిపోయారంటండి. ఆ తీరా అక్కడ ఉన్న కొట్టోళ్ళని వాళ్ళని వీళ్ళని టికెట్లు ఇచ్చిన వాళ్ళని అందరినీ అడిగామండి. ఏమండి ఏదో తప్పు అయిపోయిందండి, ముందుగా ఆహ్వానం పంపించడానికి మా దగ్గర డబ్బులు లేవండి. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత మేము అతిథులం కదండి, అతిథులను గౌరవించాలని మంచి అది ఉండాలి కదండి ఆయనకి. అది లేకుండా ఎలా వెళ్ళిపోయారండి అని మేము అడిగితే, అది కాదు బాబు, ఇది ఎప్పుడో గవర్నమెంట్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసేసుకున్నారు, అందు కాబట్టి ప్యాలెస్ రాజు గారు ఇక్కడ ఉండట్లేదు, ప్యాలెస్ బయట ఇంకో ప్యాలెస్లో ఉంటున్నారని చెప్పారండి. అప్పుడు ప్రాణాలు మాకు చేతుల్లోకి వచ్చేయండి బాబు. చేతుల్లో కదండి బాబు, అదే మాలోకి వచ్చేయండి బాబు. కానీ ఏంటి చేస్తామండి, గోదావరి వాళ్ళం కదా, కొంత అమాయకులు. కానండి మైసూర్ వెళ్ళిన తర్వాత అక్కడ మైసూర్ పాకం పెట్టారండి. అబ్బా ఎంత కమ్మగా ఉందంటే అండి, సూపర్ ఉందండి బాబు. ఆ మైసూర్ పాకానికి మైసూర్ పాక్ అనే పేరు ఆ మైసూర్లో తయారు చేయడం వల్ల వచ్చిందేమోనండి. కానండి ఆ ప్యాలెస్ ముందు ఆ మైసూర్ పాకు పెట్టి చూస్తే అస్సలు ఏం కనబడలేదండి. కావాలంటే చూడండి, నేను ఒంటరిగా ఉన్నానా, చేతిలో ఏం కనబడట్లేదు, వెనకాల పెట్టేసాను నేను. అందుకే నేను మైసూర్ పాకు ముక్కని
మీరేం పట్టించుకోకండి, నేను వచ్చినప్పుడు మీకు తెస్తానండి. కాబట్టి ఈ ఫోటోలు మాత్రం చాలా చూసి ఒక లైకో ఓ షేరో, షేర్ అంటే ఆ షేర్ కాదండి బాబు, షేర్ అండి. అలా చేసేస్తే మేమందరం హ్యాపీ ఫీల్ అవుతామండి. కాబట్టి అండి మనం అందరం కూడా గోదావరిని చాలా గౌరవించాలండి. వాళ్ళ గౌరవం ముందు మనం కూడా వాళ్ళకి లైక్ షేర్ చేస్తే గౌరవంగా ఉంటుందండి. ఇంకో మాట అండి బాబు, ఆ ప్యాలెస్ పక్కనే చాలామంది వ్యాపారాలు చేసుకుంటున్నారండి. చేసుకుంటే మేము అలాగే వెళ్తున్నామండి. ఎరా ఏం చేస్తున్నారా, ఏంట్రా మనం ఇలా వచ్చామని చెప్పేసి అందరినీ మేము మాట్లాడుకుంటే ఆ పక్కన కొట్టుడండి, మీరు గోదావరిలో లేడట్టండి, బాబు మేము గోదావరిలో అండి అన్నాడండి. ఎంత హ్యాపీ వేసింది.